తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు కెలపర్తి వెంకట్రావు జన్మదిన వేడుకలను గురువారం సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో వేడుకగా జరిపారు. తొలుతగా కెలపర్తి వెంకట్రావుతో వలవల బాబ్జీ కేక్ కట్ చేయించారు. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పాల్గొని కెలపర్తి వెంకట్రావుకు బొకేలు, పూలదండలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను వలవల బాబ్జీతో పాటుగా పలువురు శ్లాఘించారు. రానున్న కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కెలపర్తి వెంకట్రావు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు పరిమిరావు కుమార్, తెలుగు యూత్ నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, దాసరి అప్పన్న, పంతం శేఖర్, చెప్పుల వాసు, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండల అధ్యక్షునిగా ఈ గత 5 సంవత్సరాల్లో పార్టీకి ఎనలేని శక్తిని, ఆ శక్తి సంపాదించడానికి కార్యకర్తలందరితో, నాయకులందరితో మమైకమైన నాయకుడు కెలపర్తి వెంకట్రావు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఈ వేళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో దుర్మార్గమైన పరిపాలనలో మనందరం కూడా ఏకతాటిపై ఎక్కడా ఒక్క కార్యకర్తని కూడా బయటికి పోనివ్వకుండా కాపాడిన వ్యక్తుల్లో కెలపర్తి వెంకట్రావు గారు ముఖ్యులు. ఎందుకంటే ఈవేళ చూస్తున్నాం, అధికారం లేకపోయేదోటికి సంవత్సరం కూడా ఆగలేకోకుండా ఎలాగా మరి వెళ్ళిపోతున్నారన్నది మీరు చూస్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ 23 సీట్లే వచ్చిన నిబద్ధతతో మెలిగి మరి ఈవేళ ఎవరో కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అత్యంత అద్భుతంగా చేసిన ఘనత మరి కెలపర్తి వెంకట్రావు గారికి కానీ, అలాగే పరిమి రవికుమారు, అలాగే పట్నాల రాంపండు గారు, మిగిలిన సీనియర్ నాయకులు అందరూ కూడా వెంట ఉండి తెలుగుదేశం పార్టీకి జవశక్తుల్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఎంపీటీసీగా కానీ, తర్వాత జడ్పీటీసీ గారు కానీ తన బాణీని మరి ప్రజలకి అందరికీ తెలియజేసిన వ్యక్తి కెలపర్తి వెంకట్రావు. ఈవేళ మనం గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో అందరూ కూడా సఫలీకృతులయ్యారు. దాంట్లో కెలపర్తి వెంకట్రావు గారు కూడా చాలా పార్టీకి న్యాయం చేశారు. మరి జన్మదినం జరుపుకుంటున్న కెలపర్తి వెంకట్రావు గారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున, మరి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సోదరుడైన కెలపర్తి వెంకట్రావు గారి పుట్టినరోజు మా తెలుగుదేశం ఆఫీసులో వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకున్నందుకు ఇక్కడ ఇచ్చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, కెలపర్తి వెంకట్రావు గారికి నాకు 2004 కానించి పరిచయం. మా ఇద్దరికి ఎప్పుడు అన్నయ్య అని అంటాను. ఎందుకంటే ఏ నాయకుని అయితే నమ్ముకుంటే ఆ నాయకుడికి తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాడు. అలాగే తను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ఎటువంటి సహాయం చేయడానికి కూడా వెనకాడిన వ్యక్తి కెలపర్తి వెంకట్రావు గారు. అలాగే జడ్పీటీసీగా చేయడం జరిగింది. అలాగే ఈరోజు మండలి ప్రెసిడెంట్గా ఉండి ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఒక అన్నయ్యగానో ఒక తమ్ముడిగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ, బాబ్జీ గారికి ఏ విషయం అయితే చెప్తే ఆ విషయాన్ని కూడా చేసుకుంటూ వెళ్తూ అందరితో పాటు అందరూ తనలో నాలుగుగా ఉన్న వ్యక్తి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ఆ పరిశ్రమ తల్లిదండ్రుల ఆరోగ్య సిరి సంపదలు ఉండాలని కోరుతున్నాను. సోదరులు వెంకట్రావు గారి పుట్టినరోజు ఘనంగా ఏర్పాటు చేసిన దానికి బాబ్జీ గారికి, అదేవిధంగా మన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయనకి మరిన్ని ఉన్నత పదవులు ఆస్వాదించాలని, అదేవిధంగా ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలు ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండి నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుతూ, వెంకట్రావు గారు అంటే ఒక విధేయుడు. ఏదైనా పని చేస్తే ఆ పని ఆయన మీద పెడితే ఏమీ ఆశించకుండా పార్టీ కోసం కానీ ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పనికి ఒక విధేయుడిగా, ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. మనందరికీ కూడా పిలిస్తే పలికే వ్యక్తి. ఏ పని చెప్పినా చిన్నదనకుండా మేము చిన్నవాళ్ళమైనా సరే వెంకట్రావు గారు ఇలా చేద్దామంటే ఏ పని ఉన్నా సరే అలాగంటే ఎలాగా అని చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం,
మనందరూ స్నేహభావాలతో ఉండడం, మంచి వ్యక్తిగా మేము కొనియాడుతూ ఆయనకి మంచి పదవి రావాలని, వచ్చే పుట్టినరోజుకి ఆయనకి మంచి ఉన్నత పదవి రావాలని కోరుకుంటూ చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఇంతమంది మధ్యలో ఆ కుటుంబానికి పెద్దయిన మన తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్ఛార్జి తీసుకున్న కాంచి కూడా ఏ నాయకులు పుట్టినరోజైనా సరే ఆఫీసులో ఇంత ఘనంగా ఏర్పాటు చేసి అందరిని కూడా సత్కరించడం ఆయన పెట్టిన సాంప్రదాయం. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, నాకు పేరున ఫోన్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి విషయం చెప్పిన అందరికి కూడా నా పాదాభివందనం చేసుకున్నా. ఎందుకంటే నేను పార్టీకి విధేయుడిగా కట్టుబడి పనిచేస్తాను. ఇప్పుడు కాదు, రాబోయే రోజులు కూడా అలాగే ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా సరే పార్టీకి పనిచేసి పార్టీలోను మంచి పేరు తెచ్చుకునే విధంగానే చేస్తానని చెప్పని, మీ అందరి ఆదాయాన్ని తిరిగి పొందుతానని చెప్పని ఈ సందర్భంగా తెలియపరచుకోండి.